అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలుడు. నిన్న మాజీ మంత్రివర్యులు జమ్మలమడుగు నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ఆదినారాయణ రెడ్డి గారు ఇచ్చిన ప్రెస్ మీట్లో ఇచ్చినటువంటి దాన్ని మనస్ఫూర్తిగా నేను స్వాగతిస్తున్నాను. హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఎర్రగుంట్లలో థర్మల్ పవర్ ప్లాంట్ విద్యుత్ ప్లాంట్ వచ్చేటందుకు, అక్కడ సిమెంటు ప్లాంట్లు వచ్చేటందుకు గతంలో రాయలసీమకు ప్రాతస్మరణీయులు డాక్టర్ ఎంవి రమణారెడ్డి గారు, స్వర్గీయులు డాక్టర్ ఎంవి మైసూరారెడ్డి గారు, అనేక మంది ప్రజానాయకులు అవిరళ కృషితో నాయకులు కొంత పోరాటం చేయడం జరిగింది. ఆ పోరాటమే చాలని పరిస్థితుల్లో ఈరోజు ఎర్రగుంట్ల పట్టణమే కాకుండా ఆ పరిసర గారాన్ని భరితమై ఉన్నాయి, మురికి వాడలుగా తయారయ్యాయి. భారతీయ సిమెంటు యాజమాన్యం వారి గనుల్లో డైనమిట్లు పేలుస్తూ ఉంటే సుంకేసుల గ్రామంలోని ఇళ్ల గోడలన్నీ వారుతున్నాయి, పగుళ్ళు వారుతున్నాయి. ఇళ్లలో పెట్టినటువంటి పాత్రలన్నీ, గూళ్ళలో పెట్టినటువంటి వస్తువులన్నీ గడగడ చిగురుటాకులా వణికిపోతూ కింద పడిపోతున్నాయి. ఆ గ్రామాన్ని అంతా మేము తీసుకుంటాం. ఆ గ్రామంలోని భూములకు, ఇళ్లకు సముచిత అని యాజమాన్యం కొన్ని సంవత్సరాల కిందట చెప్పి ఇప్పటికీ కూడా వారికి ఎలాంటి సహాయ సహకారాలు అందించకుండా మన్ను తిన్న పాముల మిన్నకున్నారు. అదేవిధంగా సిమెంటు యాజమాన్యాలు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా, ఉపాధి అవకాశాలు కల్పించకుండా గుంతలమయంగా తయారై వాహన చోదకులు ఇంకా అల్ట్రాటెక్ సిమెంటు కర్మాగారంలో అయితే గతంలో ఉన్నటువంటి స్కూళ్లను మూసివేయడం జరిగింది. మరి అక్కడ చదివించుకోవడం వారి స్తోమత సాగుతుందా అని నేను ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా సిమెంటు కర్మాగారంలో చెట్లు నాటే ప్రక్రియ కానీ, వాయు కాలుష్యాన్ని, శబ్ద కాలుష్యాన్ని నిరోధించే యంత్రాంగం కానీ ఏమైనా ఉందా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఒక థర్మల్ ప్రాజెక్టులో అయితే, థర్మల్ ప్లాంట్లో అయితే ఆ ప్లాంట్ నుంచి తీసుకుపోయే ఫ్లయాస్ అధిక లోడ్ చేయడం, ఆ లారీల పైన సరిగా పట్ట కట్టకపోవడంతో ఆ దుమ్ము ధూళి అంతా కూడా సమీప గ్రామాలైనటువంటి కలమల్ల, మాలేపాడు, మేకల బాలాయపల్లె, పొట్టదుర్తి గ్రామాలన్నీ కూడా దుమ్ము ధూళితో పేరుకొని పోతున్నాయి. రోడ్లన్నీ దుమ్ము ధూళితో పేరుకొని పోతున్నాయి.
వారి గృహాలన్నీ హిమాలయాల్లో మంచు కురిస్తే ఏ విధంగా మంచుమయమైపోతాయో అదే విధంగా మంచుమైపోయిపోయే ఈ బూడిదమయమయ్యాయి. అదేవిధంగా మైలవరం కెనాల్లో ఈరోజు నీరు ప్రవహించడం లేదు, బూడిద కలిపిన నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఇంతవరకు అక్కడ ల్యాండ్ లూజర్లకు ఎందుకు నష్టపరిహారం అందించలేదు? ల్యాండ్ లూజర్లకు ఎందుకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు? రాయలసీమ జిల్లాల్లో అనంతపురంలో కానీ చిత్తూరు జిల్లాలో కానీ ఒక్క సిమెంట్ ఫ్యాక్టరీ కూడా లేదు. మరి అక్కడ కడప జిల్లా కంటే తక్కువ ధరకు సిమెంట్ అమ్ముతున్నారు. కర్నూలు జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, అక్కడ కూడా కడప జిల్లా కంటే తక్కువ అమ్ముతున్నారు. కడప జిల్లాలో మిగతా జిల్లాలను పోలిస్తే, ఈ రాష్ట్రాన్ని పోలిస్తే 40 రూపాయలు ఎక్కువగా అమ్ముతున్నారు. ఇటువంటి అన్యాయాన్ని ప్రశ్నించినందుకు ఆదినారాయణుడిని అభినందిస్తున్నాను. అక్కడ స్థానికంగా భూమిపుత్రులైనటువంటి వారికి ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించాలి, ఉపాధి అవకాశం కల్పించాలి. ఆ పర్యావరణాన్ని కాపాడేటందుకు అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో పచ్చదనాన్ని పెంచేటందుకు చెట్లను పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ కానీ వాటర్ ప్లాంట్లను నిర్మించినటువంటి పాపాన సిమెంట్ యాజమాన్యాలు పోలేదు. అంతేకాకుండా అల్ట్రాటెక్ నుంచి అనేక మంది ట్రాన్స్పోర్ట్దారులకు బిల్లులు రావాలి. కేవీఆర్ గంగాధర్ రెడ్డి ట్రాన్స్పోర్ట్కు అల్ట్రాటెక్ నుంచి 4 కోట్లు రావాలి. అల్ట్రాటెక్ నుంచి శేషుకు 5 కోట్లు రావాలి. అదేవిధంగా చిలంకూరు మోహన్రెడ్డికి కొన్ని కోట్లు రావాలి. అనేక మంది కాంట్రాక్టర్లకు కొన్ని కోట్లు రావాలి. సంవత్సరాల తరబడి వాళ్ళకి బిల్లులు రాకుండా ఉంటే అధిక వడ్డీలకు తెచ్చుకొని వారు వ్యాపారం చేసి ఇతోధికంగా కనీవిని నష్టానికి బాధలకు గురవుతూ ఉన్నారు. బిల్లులు ఇవ్వమని చెప్పడం నుండి కమలాపురం వరకు టిప్పర్లు ఓవర్ టర్నేజ్ వేసుకొని పోతా ఉన్నాయి. రోడ్ల వెంబడి ప్రయాసపడతా ఉంది. చెత్తా చెదారానికి ఎర్రగుంట్ల పట్టణం ముద్దనూరు నుంచి కమలాపురం వరకు దుమ్ము ధూళికి దుర్గంధానికి అద్దంలా ఉంది. మరి గతంలో మహానుభావులైనటువంటి నాయకులు కొంత శ్రమించింది, థర్మల్ ప్లాంట్ తెచ్చింది. రాయలసీమకు పార్థస్మరణీయుడైనటువంటి రమణారెడ్డి ఆత్మ ఈరోజు క్షోభిస్తుంది. ఈరోజు ప్రజానాయకులు ఎక్కడ చూసినా వ్యక్తిగతమైనటువంటి పనులపైనే ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికైనా ఆదినారాయణరెడ్డి గారు ప్రజా సమస్యల పైన, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేటందుకు, ఉద్యోగ భద్రత కల్పించేటందుకు, ప్రజలకు వారికందరికీ త్రాగునీరు కలుషిత బారి నుంచి కాపాడేటందుకు ఈ విధంగా సింహగర్జన చేస్తూ ముందుకు రావడం మళ్ళీ అభినందిస్తున్నాను. ఎన్నో ఆదర్శంగా తీసుకొని ప్రజా సమస్యల పట్ల ప్రతి ఒక్కరూ చైతన్యవంతులై ఒక్క బాటగా పిడికిలి బిగించి ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను.